అయ్యా కాకపోతే కొంచెం అధికం అవుతున్నాయి, చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదన దెబ్బకి. నువ్వు నాకు ఈ వేదన ఇవ్వటం నాకు ఇష్టమేలే, కానీ ఎందుకంటే నీ చేతిలో నలగొట్టబట్టం కంటే నాకు ఉత్తమమైంది ఏముంది? నన్ను చేతిలో తీసుకున్నావు, నలుపుతున్నావు, అది నాకు ఇష్టమే, కానీ చచ్చిపోతానేమో అనిపిస్తుంది అయ్యా ఈ వేదనలో, ఈ బాధలో. అందుకని ఒక్క పని చేయ, ఒక్కసారి నన్ను తాకి నా ప్రాణం కొంచెం తెప్పరిల్ల చేసి తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు నాకు అవసరం అనుకుంటే రాని అయ్యా, కానీ కొంచెం తెప్పరిల్ల చేయవా? కనీసం చెప్పుకునే దిక్కు కూడా లేదయ్యా. అర్థం చేసుకునే మనుషులు లేరయ్యా, ఆదరించే హృదయాలు లేవయ్యా. అయ్యా ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులున గాయములయ్యా. చాలా గాయాలైపోయినాయి ప్రభువా, రకరకాలుగా నల్లగొట్టబడ్డాను, నీరసం అయిపోతున్నాను. ఈ వేదన దెబ్బకి నా ప్రాణం పోయిద్దేమో అనిపిస్తుంది. ఇన్ని గాయాలు మరి తట్టుకుంటా కానీ శక్తి లేదు, నాకు శక్తిని అయ్యా. ఏకాకిని వ్యధితుడనయ్యా, అధికంబులున గాయములయ్యా. యాత్ర ముగియకనే అంటే చచ్చిపోకముందే, యాత్ర ముగియకనే మునుపొకసారి తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా, తెప్పరిల్లగా నన్ను జేయగదయ్యా. రేయింబవలు నా యాత ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. రేయింబవలు నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణ తోడనొక మారునా దేశ, కరుణ తోడనొక మారునా దేశ. వీక్షించగదే యేసు ప్రభువా, వీక్షించగదే యేసు ప్రభువా. రేయింబవలు Praise the Lord. మేలు చేయను ఉద్దేశించుచున్నాను, అందుకే కొంచెం శ్రమ కొలిమిలో ఉంచాను. ఇది నీవు విధేయత నేర్చుకుంటావు, పరిశుద్ధపరచబడతావు, మెప్పు పొందుతావు, నా దగ్గర రెండంతల ఆశీర్వాదం పొందుతావు, ఇతరులకు సాక్ష్యం అవుతావు. నీ అనుభవ పాఠాలను ఇతరులకు పాఠాలు అవుతాయి. అన్నిటికంటే శ్రేష్టంగా సొదొమ గొమొర్రాలు నాశనమైనట్టు నాశనం కాకుండా ఉంటావు నా కుమారి, నా కుమారుడా అంటాడు. ఇది ఫినిషింగ్ టచ్.